నాకు ధ్యాన పరిచయం ముందుగా లేదు. నా మ్యారేజ్ అయింది 2013లో. మా మామ వాళ్ళకి వచ్చిన తర్వాతనే ధ్యానం అనేది తెలుసు. అప్పటి నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను మాంసాహారిని. అమ్మ వాళ్ళందరూ మాంసాహారే. నేను శాకాహారిని. ఇక్కడికి వచ్చాక శాకాహారిని అయ్యాను. నాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపించింది. అప్పుడు మాంసం తినేటప్పుడు అదో రకంగా ఉండేది. శాకాహారి అయిన తర్వాతనే చాలా మంచి విధంగా మంచిగా ఉండడం, హెల్త్ కానీ అన్ని రకంగా మంచిగా అనిపించింది. ధ్యానం చేయడం వల్ల కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి ధ్యానం చేయడం కూడా మంచిది. ఇంకా నాకు 2 కూతుర్లు. మా మామయ్య ఎప్పుడు ధ్యానం గురించి చెప్తూ ఉంటాడు. ఇట్లా చేయాలి, అలా చేయాలి, చేస్తే మంచిగా ఉంటుంది, చేయడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి అనేది మా మామయ్య ద్వారానే కొంచెం తెలుసుకున్నాను. క్లాసెస్ వినడం ద్వారా కొంచెం తెలుసుకున్నాను. ఇంకా ధ్యానం చేయడం వల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి ధ్యానం చేయడమే స్టార్ట్ చేశాను. కాబట్టి శాకాహారిని అయ్యాను కాబట్టి చాలా మంచిగా ఉంది జీవితం.